ప్రభువైన యేసుక్రీస్తు మధురమైన నామములో దైవ సేవకులందరినీ, విశ్వాసులందరినీ ప్రేమపూర్వకముగా దేవుని వాక్యం వినుటకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దైవ సేవకులారా, విశ్వాసులారా, దేవుని వాక్యము వినుటకు మీరు చూపుచున్న అధికమైన ఆసక్తిని బట్టి నేను ప్రభువుని ఎంతో స్తుతిస్తున్నాను. అనేక రాత్రులు, ప్రతి రాత్రి అని చెప్పను ప్రియులారా, అనేక రాత్రులు దైవ సేవకులైన మీ నిమిత్తం, ప్రపంచములో ఉన్న దైవ సేవకులందరి నిమిత్తం పేరు పెట్టి కాకపోయినా అనేక దేశాల కొరకు, ఇండియా కొరకు, తెలంగాణ, ఆంధ్ర కొరకు, అన్ని దేశాల్లో పరిచయం చేసిన సేవకులందరి కొరకై ప్రార్థన చేస్తాం. అలాగే సమస్త పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేస్తాం. మరలా చెప్తున్నాను, వాక్యము శ్రద్ధతో వినుచున్న దైవ సేవకులైన మీకు, మీ కుటుంబాలకి, మీ పరిచర్యకు సమృద్ధి ఆశీర్వాదం కలగాలని నేను ప్రార్థన చేస్తాను. అలాగే సమస్త పరిశుద్ధులారా, దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సర్వసమృద్ధిగా ఆశీర్వదించాలని నేను ప్రార్థన చేస్తాను. ఎందుకంటే మీరు దేవుని ఎడల ఆసక్తి కలిగి, భయభక్తులు కలిగి, దేవుని వాక్యం విషయంలో శ్రద్ధ వహిస్తూ ఎంతో పనులన్నీ పక్కన పెట్టి దేవుని వాక్యం వింటున్నారు. ఆ కారణం బట్టి మిమ్మల్ని అందరినీ దేవుడు సర్వసమృద్ధిగా ఆశీర్వదించి దీవించినగా. రండి ప్రియులారా, ఇది వరకు నేను చెప్పిన రీతిగా అబ్రహామును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మనలను పిలిచాడు, దైవ సేవకులందరిని పిలిచాడు, విశ్వాసను పిలిచాడు. అబ్రహామును పిలుచుకున్న తర్వాత అనేక విషయాలు అబ్రహాంతో మాట్లాడి, మొట్టమొదట అబ్రహాముతో చెప్పిన మాట ఆదికాండం 12వ అధ్యాయంలో, అబ్రహాము, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనమగ చేసి నిన్ను ఆశీర్వదించి. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన, అత్యున్నతమైన, పరిశుద్ధమైన, పూజింపదగిన, స్తోత్రింపదగిన, ఆరాధింపదగిన నీ గొప్ప నామమును బట్టి నిన్ను మేము స్తుతిస్తున్నాం ప్రభువా. నిన్ను ఘనపరుస్తున్నాం. మహామహిమ తేజస్సులో నివసించువాడ, మహిమగల తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, నిన్ను మేము స్తుతిస్తూ మహింపరుస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి నీ కుమారుడైన క్రీస్తు ప్రభువుని అనుగ్రహించావు ప్రభువా. నీవు తండ్రితో కూడా సమానుడైన భాగ్యమని ఎంచుకొనక నీ సమస్త మహిమా ప్రభావం తండ్రి యొద్ద విడిచిపెట్టి మా కొరకు ఈ లోకానికి దాసునిగా పుట్టి రిక్తుడైపోయి మా కొరకు మరణించి నీ పరిశుద్ధమైన రక్తం చిందించావు. ఆ రక్తములు మమ్మల్ని కొనుక్కొని విమోచించి నీ స్వాస్థ్యమైన వారుగా, నీ బిడ్డలుగా, నీ కుమారులుగా, నీ కుమార్తెలకు చేసుకున్నందుకు నిన్ను స్తుతిస్తూ మహింపరుస్తున్నాం. ఆనాడు అబ్రహాముతో మాట్లాడిన దేవా, ఈనాడు మాతో మాట్లాడుతున్నావు. అందుకే నిన్ను స్తుతిస్తూ మహిమపరుస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావం పొందండి. అబ్రహాముతో పలికిన ప్రతి మాట, నీ వచనం, నీ మాట, అది మేము విన్నప్పుడు దయచేయండి.
మహిమ పొందునాయన. తండ్రి నీకు స్తోత్రాలు. మహిమ ఘనత ప్రభావం పొందమని క్రీస్తు ప్రభు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, దేవుడు అబ్రహాముతో చెప్పిన మాటల్లో ఇదివరకు చెప్పాను. మొట్టమొదట అబ్రహాము నిన్ను నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఎంత గొప్ప మాట. అబ్రహాం, ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ అబాండెంట్లీ. నిన్ను నేను సమృద్ధిగా ఆశీర్వదిస్తాను. అబ్రహాం ఏం చెప్పాడంటే, హెబ్రీ పత్రికలో 6వ అధ్యాయం 13-14 వచనం చెబుతున్నాం. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాడు తోడని ప్రమాణం చేయలేకపోయింది గనక తన తోడని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేయుదునని అతను చెప్పాడు. చూడండి, నిశ్చయముగా, షూర్లీ ఐ విల్ బ్లెస్ యూ, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎంత గొప్ప మాట పలుకుతున్నాడు. నిశ్చయముగా, నిశ్చయముగా, అంతే. ఆ మాటకు తిరగలేదు. అసలు వాగ్దానం చేసేవాడు నమ్మదగిన వాడు. ఆయన మాట ఇచ్చి స్థాపిస్తాడు. ఆయన మాట ఇచ్చి నెరవేరుస్తాడు. ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా, ఆయన మాట నిరర్ధకమగునా అవ్వదు. ప్రియులారా, అటువంటి గొప్ప శక్తిగల మాటతో దేవుడు అబ్రహాంతో అన్నాడు, నేను నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను. ఈ రోజున క్రైస్తవ లోకానికి అదే చెప్తున్నాడు. నాట్ ఓన్లీ క్రిస్టియన్ వరల్డ్, క్రైస్తవ లోకానికి మాత్రం కాదు, ఎవరైనా సరే ప్రపంచంలో అన్యజనులు ప్రతి ఒక్కరు ఎవరైనా సరే, ఆ హిందూస్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆయన మాటను నమ్మితే చాలు, ఆయన పంపిన క్రీస్తు ప్రభువును రక్షకునిగా ప్రభువుగా అంగీకరిస్తే చాలు, ఆయన చిందించిన రక్తధారలో కడిగి పవిత్రపరిచి పరిశుద్ధుని చేసి, అదిగో అప్పుడు నీతో వాగ్దానం చేస్తాడు, నేను నిత్యముగా నిన్ను ఆశీర్వదిస్తాను. అబ్రహాముకి చెప్పిన మాటే నీకు నీ కుటుంబానికి వర్తిస్తుంది. అబ్రహాంతో ఏం చెప్పాడు? నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. అంత మాత్రమే కాదు, నిశ్చయముగా, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అబ్రహాం అన్నాడు. ఎందుకంటే ప్రియులారా, సామెతలు 10వ అధ్యాయం 22వ వచనం ఇలాగ ఉంది. ఏమనంటే, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమిచ్చును, ఒకడు తన ప్రయాసముతో తాను ఎక్కువ చేసుకోలేడు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమిస్తుంది. నిజంగా ప్రియులారా, ఈ భూలోకంలో ఇప్పుడున్న మనుషుల్లో కూడా అనేక మంది ఐశ్వర్యవంతులు ఉన్నారు. క్రీస్తు యేసును అంగీకరించిన వాళ్ళు ఐశ్వర్యవంతులున్నారు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమిస్తుంది. అది ఎంత గొప్ప వాగ్దానం ప్రియులారా. అబ్రహామును దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పి చివరికి ఐశ్వర్యవంతులుగా చేశాడు అబ్రహాం దేవుడు. ఆహా, 132వ కీర్తన 15వ వచనంలో, దాని దీవెనలు నిండారులుగా దీవిస్తాను, నిండారులుగా దీవిస్తాను. నేను దీవించినప్పుడు సగం సగం కాదు, నేను నిన్ను నిశ్చయముగా నిండారులుగా ఆశీర్వదిస్తాను, దీవిస్తాను అని చెప్తున్నాడు. అబ్రహాంతో చెప్పాడు మాట.
సామెతల 3:11 నీ గానుగులో నుండి రక్త ద్రాక్షరసం పొర్లు పారుతుంది. నీ గానుగుల్లో నుండి నీ కొట్లు ధాన్యంతో నింపుతాను. నీ కొట్లను ధాన్యంతో నింపుతాను. దాన్ని నిండారులుగా ఆశీర్వదిస్తాను. నీ నిధులను నింపుతాను, నీ నిధులను ఆశీర్వదిస్తాను అని చెప్తున్నాను. మలాకి 3:10 ఎలాగుంది? నా మందిరపు నిధుల్లోనికి ఎవరైతే దశమ భాగం తీసుకొచ్చి నన్ను శోధిస్తారో, నన్ను అడుగుతారో వారిని ఇలా చేస్తాను. ఏం చేస్తాడు? ఆకాశపు వాక్కన్లు విప్పి, ఆకాశపు వాక్కన్లు విప్పి పట్టజాల దీవులను కుమ్మరించెదను. అయ్యో, ఎంత గొప్ప మాటిది! నా మందిరములో ఆహారమున్నట్లు, నా మందిరంలో ఆహారము సమృద్ధిగా ఉన్నట్లు ఎవరైతే దశమ భాగములను నా మందిరపు నిధుల్లో తీసుకొస్తారో ఆకాశ వాకళ్ళు విప్పి పట్టజాల దీవులను కుమ్మరిస్తాను అన్నాడు దేవుడు. ప్రియులారా, దశమ భాగ విషయంలో నేను ఇప్పుడు చెప్పట్లేదు, కానీ కొంతమందికి అలాంటి ఆలోచన ఉన్నాయి. కొత్త నిబంధనలో దశమ భాగాలు లేవు కదా అంటారు. అది పాత నిబంధనలో ధర్మశాస్త్రం చెప్తుంది అంటారు. నేను వాక్యానికి ముందుకు వెళ్ళక ముందు కొన్ని మాటలు చెప్పనియండి. ఆదికాండం 14వ అధ్యాయంలో ధర్మశాస్త్రం రాకమునిపై 500 సంవత్సరాలు మించి ముందే అబ్రహాము అన్నిటిలో దశమ భాగం ఇచ్చాడు. అప్పుడు ధర్మశాస్త్రం లేదు, అప్పుడు మోషే పుట్టలేదు. ప్రియులారా, ఇంకా ఇంచుమించు 500 సంవత్సరాల తర్వాత రాబోచిన ధర్మశాస్త్రానికి ముందే అబ్రహాము అన్నిటిలో దశమ భాగమునిచ్చాడు. ఇక్కడో మాట ఎబ్రీ పత్రులు అంటాడు, దశమ భాగం కొల్ల సొమ్ములు ఇచ్చాడు అంటాడు. అప్పుడు కొల్ల సొమ్ములు ఇచ్చాడో ఏమిచ్చాడో అది అలాగుంది. బైబిల్లో కొల్ల సొమ్ము ఇచ్చాడు. మెల్కీసెదెకు వచ్చి దాన్ని తీసుకొని దాన్ని అంగీకరించాడు, దాన్ని తీసుకున్నాడు, ఆస్వాదించాడు. ప్రియులారా, దశమ భాగం అనేది ధర్మశాస్త్రానికి ముందే ఉంది. అబ్రహాము దశమ భాగం ఇచ్చాడు, దీవించబడ్డాడు. ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబుతో మాట్లాడినప్పుడు నేను తిరిగి నా తండ్రి ఇంటికి వచ్చినప్పుడు నేను వెళుతున్న దేశం నన్ను కాపాడి నన్ను పోషించి నాకు వస్త్రం ఇచ్చి తిరిగి భూభాగానికి నా తండ్రి ఆ ఇంటికి నన్ను క్షేమంగా తీసుకొస్తే నిశ్చయముగా దశమ భాగం చెల్లిస్తానని యాకోబు తీర్మానం చేశాడు. అది ధర్మశాస్త్రం ముందే. ధర్మశాస్త్రం ముందే దశమ భాగం అబ్రహాం ఇచ్చాడు. అది ధర్మశాస్త్రంలో కూడా చెప్తున్నాడు. ధర్మశాస్త్రం చెప్పింది దేవుడే చెప్తున్నాడు. ప్రియులారా, లేవీకాండం 27వ అధ్యాయంలో 30వ అధ్యాయం 27 వచ్చి అనుకుంటాను. అక్కడ ఏమంటాడంటే, లేవీకాండం 27 అధ్యాయం 30-31 వచ్చంలో దశమ భాగం యెహోవా సొమ్ము అంటాడు. సంఖ్యాకాండం 18 అధ్యాయంలో దశమ భాగాలు ఏ రీతిగా దేవుని సన్నిధికి తీసుకురావాలో అన్నీ చెప్పాడు. ఇశ్రాయేలు దశమ భాగాలన్నీ కూడా లేవీలకు యాజకులకు తీసుకురమ్మన్నాడు. దాంట్లో తీసుకొచ్చి మళ్ళా లేవీలు యాజకులు ప్రధాన యాజకునికి ఇమ్మన్నాడు. అవన్నీ కూడా చెప్పాడు. అది ధర్మశాస్త్రం చెప్తుంది.
ధర్మశాస్త్రం ముందు చెప్తుంది, ధర్మశాస్త్రం చెప్తుంది. అలాగేనని ప్రవక్తులు చెప్తున్నారు. యెహెజ్కేలు చెప్పాడు, మలాకి చెప్పాడు. ప్రవక్తలు నిశ్చయముగా మాట్లాడుతున్నాడు. నా మందిరంలో ఆహారం ఉన్నట్లుగా మీ దశమ భాగములు నా మందిరపు నిధుల్లో తీసుకొచ్చినప్పుడు తీసుకురండి. అప్పుడు యెహోవాను నన్ను శోధించండి, నన్ను అడగండి, ఆకాశపు వాకిలి విప్పుతానన్నాడు. ప్రియులారా, అది ప్రవక్తలు చెప్తున్నారు. మరి కొత్త నిబంధనలో యేసు ప్రభు చెప్పాడు. మత్తయి సువార్త 23:23 వచ్చిండు. కనికరమును ప్రేమను విడిచిపెట్టారు, దశమ భాగం తీసుకొస్తున్నారు, పుదీనాలు సూపులు తీసుకొస్తున్నారు. మీరు ప్రేమ కనికరం విడిచిపెట్టారు, వాటిని మానక వీటిని చేయమంటున్నాడు. దశమ భాగాలు మానవద్దని చెప్తున్నాడు ప్రభు. ఇదిగో ప్రేమ, విశ్వాసం, కనికరం చూపించమంటున్నాడు. ప్రియులారా, మరి అపోస్తలుల కార్యం దగ్గరికి వెళ్తే అది ఇంకా విచిత్రం ఉంటుంది. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ కుమ్మరించబడిన రోజున 3,000 మంది రక్షించబడినప్పుడు, సంఘం క్షేమాభివృద్ధి చెందినప్పుడు ఎవరికి తనకున్నది కాదనుకున్నాడు, వారు స్థిరాస్తులు అమ్మేసి అపోస్తలుల పాదం ధరి పెట్టారు. అపోస్తలులు వాటిని తీసుకొని ఆ పాదాలు ధరి పెట్టినప్పుడు పరిచారకులు తీసుకొని అందరికీ సమిష్టంగా పంచిపెట్టారు. ప్రియులారా, ఎంతో ఆశ్చర్యం. పౌలు కట్టిన సంఘాల్లో కూడా దేవుని సేవ కొరకు మాటకు ఇచ్చినారు. ఫిలిప్పీ సంఘం, తెసలోని సంఘం ఇచ్చింది, అనేక సంఘాలు, కొరింథీ సంఘం ఇచ్చింది, అనేక సంఘాలు ఇచ్చారు. ప్రియులారా, ఇస్తూనే ఉన్నారు. శక్తికి మించి, శక్తి కొలది శక్తికి మించి ఇచ్చారు. కనుక దశమ భాగం అనేది కొత్త నిబంధన లేదని అది దశమ భాగం ఇవ్వకుండా మానేస్తున్నారు. ఇది ప్రతిష్టార్పణ ఇవ్వకుండా మానేస్తున్నారు, స్వేచ్ఛార్పణ మానేస్తున్నారు. తర్వాత వారి ఆస్తులో భాగం ఇవ్వమన్నాడు, అది మానేస్తున్నారు. ఏదో దొరికిన దశం ఎవరో చెప్తారు సరైన రీతిలో వాక్యమును అవగాహన చేసుకోకుండా కొత్త నిబంధనలు దశమ భాగం లేదంటారు. మరి దశమ భాగం మించి ఆస్తి అంతా తీసుకొచ్చి ఇచ్చారుగా, వారి భూములన్నీ అమ్మి ఇచ్చారుగా. మరి అది చేస్తావా? అది చెయ్యి, ఇది చెయ్యి. గనక ప్రియులారా, నేను ఇప్పుడు ఏదో దశమ భాగాల గురించి చెప్పాలని నేను చెప్పను కాదు, కానీ ఆ మలాకీ గ్రంథంలో నా మందిరములో ఆహారం ఉండునట్లుగా నా మందిరపు నిధుల్లోనికి నా దశమ భాగాలు తీసుకొచ్చి నన్ను శోధిస్తే ఆకాశపు వాకిళ్ళు విప్పి I will open the heavens door. I pour out my blessing and abundantly. ఆకాశపు వాకిళ్ళంటే పరలోక గుమ్మాలు ఇప్పుతాను. వాకిళ్ళంటే గుమ్మాలు. I will open the doors of heaven and pour out my blessing and spiritually and physically and abundantly. పరలోక గుమ్మాలు తెరిచి పట్టజాల దీవులు కుమ్మరిస్తానని ప్రభు చెప్తున్నాడు. అది అబ్రహాం జీవితంలో నెరవేర్చు. పట్టజాల దీవులు. అబ్రహామును దీవించిన దేవుడు నిన్ను దీవించడా? అబ్రహాం ఏం చేశాడు? మెల్కీషెదెకు రాగానే తనకున్న దాంట్లో 10వ భాగం తీసుకెళ్ళి మెల్కీషెదెకు చేతులు పెట్టాడు. మెల్కీషెదెకు ఆకాశానికి భూమికి సర్వశక్తి లేని దేవుని నామమును అబ్రహామును ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. ఆశీర్వదిస్తాను. ఆకాశపు వాక్యములు, పరలోకపు ద్వారాలు, పరలోకపు గుమ్మాలు. బాబా అది ఎంత గుమ్మం ఉంటుందో, మన గుమ్మలాంటిది కాదది. పరలోక పట్టణము 12 గుమ్మములు, 12 గుమ్మములు పదులముగా కట్టు
కట్టబడిన్ పరలోక పట్టణము 12 గుమ్మములు 12 గుమ్మములు పదిలముగా కట్టబడిన్. నీ కొరకు పరలోక గుమ్మాలు తెరుస్తున్న దేవుడు. అబ్రహాము దేవుడు, నా దేవుడు, నీ దేవుడు. అబ్రహాము కొరకై పరలోక వాకన్లు ఇప్పిన దేవుడు. నీ కొరకై నా కొరకు ఈరోజు పరలోక వాకన్లు ఇప్పబోతున్నాడు. సహోదరుడా, అబ్రహాం చేసి వచ్చి ఆ మలాకీ గ్రంథంలో ఎంత ఆశ్చర్యం. మళ్ళా చదువుతున్న చూడండి, మలాకీ గ్రంథంలో ఎంత మంచి మాట. మై గాడ్, నా మందిరం ఆహారం ఉన్నట్లు 10వ భాగమంతయు నా మందిరపు నిధులను తీసుకురండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించినట్లా నేను ఆకాశ వాక్కులను విప్పి పట్టజాల దీవెన కుమ్మరిస్తాను. ఆకాశపు వాక్కును విప్పుతాడు దేవుడు. ఇది సామెతలు 3:10 అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. ఎప్పుడు ఆకాశపు వాకన్లు విప్పి పట్టుజాన దీవుళ్ళు నీ మీద కుమ్మరించినప్పుడు అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. దానిపైన నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలములను నీ ఆస్తి భాగమునిచ్చి యెహోవాను ఘనపరుచు. 10వ భాగం తీసుకురా, నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలాలు తీసుకురా, నీ ఆస్తిలో భాగము దేవుని తీసుకురా. అప్పుడు ఆకాశపు వాకన్లు విప్పబడతాయి. అప్పుడు కొట్లు అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా, నీ గానుగుల్లో నీ క్రొత్త ద్రాక్షారసం పొర్లి పారును, ప్రవహించును. ఓ మై గాడ్, ఆకాశపు వాక్కులు విప్పబడినప్పుడు యాకోబు పత్రిక 1:17 ప్రకారంగా శ్రేష్టమైన ప్రతి ఈవియు, జేమ్స్ 1:17, శ్రేష్టమైన ప్రతి ఈవియు పరసంబంధమైనది జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఓ మై గాడ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. శ్రేష్టమైన ప్రతి ఈవియు, మామూలుగా శ్రేష్టమైన ప్రతి ఈవియు పరసంబంధమైనది జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వస్తుంది నీకు. 21వ కీర్తనలు అంటాడు, ఇదిగో శ్రేష్టమైన ఆశీర్వాదాలతో నీవు అతన్ని ఎదుర్కొంటున్నావు ప్రభువా. రాజుని ఎదుర్కొంటున్నావు శ్రేష్టమైన దీవులతో, శ్రేష్టమైన ఆశీర్వాదాలతో, శ్రేష్టమైన ప్రతి ఈవుతో, పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదాలతో అబ్రహాముని ఎదుర్కొంటున్నాడు. ఈరోజు నిన్ను ఎదుర్కొంటున్నాడు. ఆకాశపు వాకన్లు విప్పబడిన తర్వాత అప్పుడు నీ కొట్లలో ధాన్యం. ఆ రోజుల్లో ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రిగా యోసేపు ఉన్నట్లుగా ఆ కరువు కాలంలో ఆ ధాన్యపు పురులు లేక కొట్లు పురి ఆ కొట్లు ఆయన ఇప్పేశారు. అలా తీగానే ధాన్యం వచ్చేసి అంతేనండి. ఆ సమృద్ధి కాలంలో ఆ కొట్లన్నీ నింపేశారు, పురులన్నీ చేసేశారు. ఆ కొట్లు ఎప్పుడైతే కరువు కాలం విప్పబడ్డాయో అనేక దేశస్తులు చనిపోకుండా బ్రతికారు. ప్రియులారా, ఒక ప్రధానమంత్రి అలా చేస్తే నా పరలోకపు తండ్రి అబ్రహాము దేవుడు, ఇశ్రాయేలుకు తండ్రి ఉన్న మన దేవుడు నీ కొరకై ఆకాశపు వాకన్లు విప్పడా,
నీ కొరకై ప్రతి శ్రేష్టమైన ఆశీర్వాదం కుమ్మరించడా? నీ కొరకై పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదం పరలోకం నుండి కుమ్మరించబడదా అని నేను చెప్తున్నాను. ఆమెను కుమ్మరించబడుతుంది. దైవ సేవకుడ, విశ్వాసి, పరిశుద్ధుడా, మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్, నా ప్రియ సహోదరి సహోదరులారా, కుమ్మరించుతాడు. నీ గానుగుల్లో ఉండి క్రొత్త ద్రాక్షారసం, బాబా, ఎవ్రీథింగ్ న్యూ. నీ గానుగులు ఎప్పుడు ఆశీర్వాదాలే, దీవుల్నే ఆశీర్వాదాలే, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు, శ్రేష్టమైన ఆశీర్వాదాలు, శ్రేష్కరమైన దీవుళ్ళు, అవన్నీ కుమ్మరిస్తాడు. అవన్నీ అబ్రహాం జీవితంలో నెరవేర్చాడు. ప్రియులారా, అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అబ్రహాం. అవును, ఆశీర్వదిస్తాను. ఆదికాండం 14:19 మెలికిసెదెకు అబ్రహాం దగ్గరకు వచ్చి, అబ్రహాం, ఆకాశమునకును భూమికిని సృష్టికర్తైన యెహోవా నామములో నువ్వు దీవించబడుదుగాక, నీవు ఆశీర్వదించబడుదుగాక. ఆదికాండం 12:1-2 నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తానని దేవుడు అబ్రహాంతో చెప్పారు. ఇక్కడ అబీమెలెకు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆకాశమునకు భూమికి నీ సృష్టికర్తన ఆ దేవుని చేత నువ్వు దీవించబడతావు అబ్రహాం దేవుడు చెప్పి ఆ మెలికిసెదెకు ద్వారా దేవుడు మాట్లాడాడు. ఈ రోజున నీతో మాట్లాడుతాడు. దైవ సేవకుడా, ప్రియమైన విశ్వాసి, పరిశుద్ధుడా, భయపడు. నిన్ను ఆశీర్వదించబోతున్నాడు దేవుడు. ఆదికాండం 13:2 అబ్రహాం వెండి బంగారం పశువులు దాస్యులు కలిగి బహు ధనవంతుడు. ఓ మై గాడ్! అబ్రహాం వెండి బంగారం పశువులు దాస్యులు కలిగి బహు ధనవంతుడు. ఎవరు చేశారు? ఆదికాండం 14 అంటాడు, ఆయన యుద్ధం చేసి బయలుదేరి వచ్చినప్పుడు యుద్ధంలో ఓడించి, శత్రువును ఓడించి, తన తమ్ముడైన లోతుకి సహాయం చేసి, తమ్ముడి దగ్గర ఉన్న సొదొమ రాజులకి సహాయం చేసినప్పుడు, వారి ఆస్తి నీకు తీసుకోపరా, మా ప్రజలు మాకు ఏమైనా చెప్పినప్పుడు అబ్రహాం అంటాడు, ఆకాశముకి చేపకెత్తి భూమి ఆకాశం సృష్టికర్త యెహోవా జీవముతోడు, నేను అబ్రహామును ధనవంతుడు చేసామని చెప్పకూడదు. నన్ను నా దేవుడు చేశాడు, నన్ను నా దేవుడు ఆశీర్వదించాడు. ఇదిగో, ఒక 100 పోగైనను నీకు ఒక 100 పోగై నాకు అక్కలేదు, 1 రూపాయి నాకు అక్కలేదు అబ్రహాం. ఓ రాజులారా, 1 100 పోగ అక్కలేదు. నా దేవుడే నన్ను ఆశీర్వదించాడు. నా దేవుడే పరలోక దీవులను కుమ్మరించాడు. పర సంబంధమైన ప్రతి ఈవులను నా మీద కుమ్మరించేశాడు ఆయన. ఇదిగో, నా కొట్టులో ధాన్యముతో నింపబడ్డాయి, నా గానుగులు క్రొత్త ద్రాక్ష రసముతో పొర్లి ప్రవహిస్తున్నాయి. హల్లెలూయా! 1 నూలు పోగ నాకు ఉంది. నో, నా దేవుడు నన్ను ఆస్వాదించాడు, నా దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నా దేవుడు నాతో మాట్లాడాడు, నా దేవుడు నాకు వాగ్దానం చేశాడు, నన్ను ఆశీర్వదిస్తాను. అవును, నేను దాన్ని నమ్ముతున్నాను. నా దేవుడు నాకు చేశాడు, నా దేవుడు నా జీవితంలో దానిని నెరవేర్చి ఉన్నాడు. హల్లెలూయా! అబ్రహాం వెండి బంగారం కలిగి, పశువులు దాస్యులు కలిగి బహుధనవంతుడు. ప్రియులారా, ఆదికాండం 12:5 యావదాస్తిని తీసుకున్నాడు అబ్రహాం. యావదాస్తిని తీసుకున్నాడు. ఎంత ఆస్తో ప్రియులారా! ఆదికాండం 13 మరో మాట ఉందండి. ఆదికాండం 13 మరో చిన్న మాట ఉంది.
నేను చదువుతున్నాను. 13:6 వచనం. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశం చాలకపోయాను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమాయెను. లోతు అబ్రహాము ఆ దేశంలో కలిసి కాపురం చేస్తుంటే ఎంత చక్కని మాట అండి, ఎంత చక్కని మాట. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమాయెను. విస్తారమైన పశువులు, విస్తారమైన పాలేర్లు, జీతగాళ్ళు, విస్తారమైన గొర్రెల మందలు, విస్తారమైన పశు సంపద. ఆ ప్రాంతమే వారిని భరించలేకపోయాను. ఆ ప్రాంతం చాలలేకపోయాను. ఎంత ధనవంతులు ఆలోచించి వారు కలిసి నివసించినంత ప్రాంతం వారికి ఆ ప్రాంతం చాలలేదు. అంతగా దేవుడు వారిని ఆస్వాదించాడు అబ్రహాము. ఆ దేవుడే నీ దేవుడు. తన తమ్ముడైన లోతు వచ్చాడు, తన అన్నగారికి ఇద్దరు కలిసి నివసిస్తున్నారు. ఆ దేశం వారికి పట్టలేదు, ఆ ప్రాంతం చాలట్లేదు, ఆ భూభాగం చాటలేదు, ఆ పొలాలు చాటలేదు, ఆ బీడి భూములు చాటలేదు, ఆ చెరువులో నీళ్ళు చాటలేదు, ఆ బావిలో నీళ్ళు చాటలేదు, ఆ పచ్చిక బయళ్ళు చాటలేదు. అంటే పశు మందలు అంత విస్తారమైన మందలు పెరిగిపోయినాయి. అందుకే తమ్ముడా, ఇదిగో నీ ఇష్టం, అదిగో ఆ దేశం నీ ఎదుటుంది, అక్కడికి వెళ్తావా? ఈ కొండ ప్రాంతం కావాలా? అది ఏదేం తోట ఉంది చూడు, పూర్వకాలం ఆ దేశం చూడు, అంత పచ్చి గడ్డలు ఉంది, నీ ఇష్టం అని చెప్పారు. దాన్ని ఎంచుకున్నాడు, అక్కడికి వెళ్ళిపోయారు. ప్రియులారా, అది ఆ ప్రాంతం వారు నివసించలేనంత బహు విస్తారమైపోయాను. అంతగా అబ్రహామును దేవుడు దీవించాడు. మరో మాట చదవండి ప్రియులారా. మరో మాట ఏంటంటే ఆదికాండం 24వ అధ్యాయంలో, ఆదికాండం 24 అధ్యాయంలో ప్రియులారా మరొక మాట ఉంది. ఆదికాండం 24 అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 24 1వ వచనం నేను చదువుతున్నాను. అబ్రహాము బహుకాలము నిండిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అన్ని విషయములలో, ఓ మై గాడ్, అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు. ఒక విషయంలో కాదండి, అన్ని విషయాల్లో అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. ఒకటి కాదు, అది పొలాలు చూద్దామా, పశువులు చూద్దామా, బాలేరు చూద్దామా, అది బంగారం చూద్దామా, ఎండు చూద్దామా, ఏ ప్రాంతానికి మేలు అన్ని విషయాలలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు. ఆ ప్రాంతమే వారిని పట్టలేకపోయింది. ఆ ప్రాంతమే వారి పశువులకి చాలలేకపోయింది. వెండి, బంగారం, అంటే బంగారం అంటే ఆ రోజులు డబ్బు, ఈ రోజుల్లో కాగితాలు. మా చిన్నప్పుడు చిన్న చిన్న కాయిన్స్ ఉండి, కానీలు ఉండి, అర్ధనాలు ఉండి, నయా పైసలుండి, మూడనాలు ఉండి, బ్యాడ్ ఉండేది, పావల ఉండేది, ₹10, బారన రూపాయి. ఇప్పుడు కాగితాలండి. అబ్రహాం కాలంలో బంగారం అంటే డబ్బే బంగారం. అప్పుడు బంగారు నాణేలు అంటే బహుధనవంతుడు, వెండి బంగారములు కలిగి. ప్రియులారా, అన్ని విషయాలలో అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. God bless it all areas in Abraham life. అన్ని వైపులా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఎంత దీవెన! ఆ దీవెనే నీకు ఇవ్వాలని, ఆశీర్వాదం నీకు ఇవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. అబ్రహాముని పిలుచుకున్నాడు.
రమ్మన్నాడు, తోడుకొని వచ్చాడు, వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఏం మాట చెప్పండి? నేను నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను అబ్రహాము. ఆశీర్వదించాడు, ఆయన మాట నెరవేర్చుకున్నాడు. సంఖ్యాకాండం 23:19 అబద్ధమాడకు దేవుడు నరుడు కాడు, ఆయన మాట ఇచ్చి స్థాపింపకున్నాడు. వాగ్దానం చేసినవాడు నమ్మదగిన దేవుడు. ఆయన మాట నిరర్ధకము కాదు, నిరర్ధకం కాదు కాదు కాదు, నెరవేరుస్తాడైన వాగ్దానాన్ని అబ్రహాము జీవితంలో నెరవేర్చాడు. యెహోవా ఆశీర్వాదం, ఐశ్వర్యం, అబ్రహాముని ఐశ్వర్యవంతుడు చేశాడు. అబ్రహామును ఎంతో దేవుడు దీవించి ఆశీర్వదించాడు. విస్తారమైన పశు మందలు, విస్తారమైన వెండి, విస్తారమైన బంగారం, విస్తారమైన జతగాళ్ళు, పాలేర్లు, విస్తారమైన పనివాళ్ళు, విస్తారమైన పశువులు, పశు సంపద, అన్ని విషయాల్లో అబ్రహామును దేవుడు ఆశీర్వదించి దీవించాడు. ఈ రోజున నిన్ను దీవించబోతున్నాడు. ప్రియులారా, దేవుని ఆశీర్వదిస్తే ఆకాశ వాకళ్ళు ఇప్పితే అవి ఎవరు ముయ్యలేరు. నేను ముయ్యగా ఎవరు తెరవలేరు, నేను తెరిస్తే ఎవరు ముయ్యలేరు, నేను కార్యం చేయగా ఎవరు ఆపు చేయలేరు. దైవ సేవకుడా, నీ కొరకై పరలోక ద్వారములు తెరబోతున్నాయి, పరలోక గుమ్మాలు దేవుడు నీ కొరకై తెరుస్తున్నాడు, ఆకాశ వాకళ్ళు నీ కొరకై ఇప్పబడుతున్నాయి. దైవ సేవకుడా, దైవ విశ్వాసి, my dear brothers and sisters, God is going to bless you. God is going to open the door to pour out His blessing abundant to you and your families. నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించి దీవించబోతున్నాడు. ఆకాశపు వాకుని అబ్రహాము కొరకై వాగ్దానం చేసిన నమ్మదగిన అబ్రహాము కొరకై వాగ్దానం చేసి నమ్మదగిన దేవుడు అబ్రహాము కొరకై ఆకాశ వాకలను ఇప్పి కోట్లను ధాన్యంతో నింపాడు, గానుగులను క్రొత్త తైలంతో నింపాడు, పొలాలను విస్తారంగా దీవించాడు, మంద పశువులను మందలను విస్తారంగా దీవించాడు, పాలేరును విస్తారం దీవించాడు. ఎక్కడ చూసిన వెండి, ఎక్కడ చూసిన డబ్బు, ఎక్కడ చూసిన ఐశ్వర్యం, ఎక్కడ చూసిన ఆశీర్వాదం, ఎక్కడ చూసిన దీవినే, ఎక్కడ చూసిన ఐశ్వర్యమే. అబ్రహాము ఐశ్వర్యవంతుడు. నీ నూలు పోగొద్దయ్యా, నా దేవుడే నన్ను ఐశ్వర్యం చేశాడు చెప్పినట్టుగా ఆయన నూలు పోగు ఎందుకండి? ఆకాశపు వాకన్లు అబ్రహాం కొరకు ఇప్పబడినప్పుడు ఆకాశపు వాకన్లు విప్పి పరలోక ద్వారాలు తెరిచి, పరలోక గుమ్మాలు తెరిచి అబ్రహాం యొక్క తల మీద, తన కుటుంబం మీద ఆశీర్వాదాలు దీవుల్లో కొమ్మరించినప్పుడు ఆ నూలు పోగులు ఎందుకండి ఆయనకి? ఈ రోజున నీ మీద ఆయన కుమ్మరించబోతున్నారు. రా, సమర్పించు. అబ్రహాముని పిలిచిన దేవుడు నిన్ను పిలిచాడు. ఎస్, ప్రార్థన చేద్దామండి. మోకరించిన దేవుని సన్నిధిలో మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామమును బట్టి నిన్ను స్తుతిస్తూ మహిమపరుస్తున్నాం ప్రభువా. అబ్రహాముతో నువ్వు చెప్పావు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించి దీవిస్తాను. అబ్రహాం జీవితంలో నువ్వు ఆశీర్వదించావు దేవా. పరలోకపు ద్వారాలు తెరిచావు. శ్రేష్టమైన ప్రతి ఈవియు, పరసంబంధమైన ప్రతి దీవెనయు అబ్రహాము జీవితంలో కుమ్మరించావు. అతని యావదాస్తి అన్నావు.
అబ్రహాము యొక్క ఆస్తి, పశువులు అవన్నీ కూడా ఆ ప్రాంతమే భరించలేదు. అంతగా అబ్రహామును ఆశీర్వదించావు తండ్రి. ఈ రోజున మమ్మల్ని దీవించిన ఆయన. ప్రియా సహోదరి సహోదరుడా, నీ కొరకు నేను చిన్న ప్రార్థన చేస్తాను. దైవ సేవకుడు నీ పరిచర్యలో అభివృద్ధి పొంది ఆకాశ వాకులను విప్పబడి ఆ పట్టజాల దీవులు నీ మీద, నీ కుటుంబం మీద, నీ నడిపిస్తున్న సంఘాల మీద కుమ్మరించడానికి ప్రార్థన చేస్తాను. అలాగే విశ్వాసి నీ మీద, నీ పిల్లల మీద, నీ సంతతి మీద పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మేమే కుమ్మరించినట్టు ప్రార్థన చేస్తాం. మోకరించిన మీరు మీ కుడి చేయి పైకెత్తించండి. దేవుడు మిమ్మల్ని చూస్తున్నారు, ప్రభు మిమ్మల్ని చూస్తున్నారు, మీ ఆసక్తిని చూస్తున్నారు. అబ్రహాము జీవితం మీద, తన కుటుంబం మీద కుమ్మరించిన దీవుల్లే నీ మీద కుమ్మరించబోతున్నాడు. మహాపరిశుద్ధుడు తండ్రి, ఈ రోజున నీ వాక్యం వెడుచున్న నీ సేవకుల మీద, వారి కుటుంబాల మీద, వారు నడిపిస్తున్న సంఘాల మీద, అలాగే నీ విశ్వాసుల మీద, సమస్త పరిశుద్ధులు వారి జీవితాల్లో నీ సమృద్ధి అయిన దీవులు వారు కలుగునుగా, వారి పిల్లలు, వారి కుటుంబాలు ఆశీర్వదించబడినగా, బ్రదర్స్ చేతులు పనులు దీవించబడినగా, సిస్టర్స్ ఆశీర్వదించబడినగా, బ్రదర్స్ యొక్క కష్టార్జితం వారు అనుభవించుదురుగాక. సిస్టర్స్ వారు తమ లోగుల్లో ప్రభా ఒలివ చెట్టులో దీవించబడుదురుగాక. పిల్లలు బల్ల చుట్టూ, భోజనం బల్ల చుట్టూ ఒలివ మొక్కల్లాగా ఉండాలి దీవించబడుదురుగాకని ప్రార్థిస్తున్నాం. ప్రభువా మహిమ పొంద. దైవ సేవకులు, వారి కుటుంబాలు, అవసరతలు, అక్కర్లు, మందిరాలు కట్టడానికి, సంఘాన్ని, కుటుంబాన్ని ఆశీర్వదించడానికి, సమస్త పరిశుద్ధులను ఆశీర్వదించి దీవించి మహిమ పొందమని, అబ్రహాముకి ఏ ఆశీర్వాదం ఇచ్చావో అది అందరికీ అనుగ్రహించి దీవించి మహిమ పొందమని క్రీస్తు ప్రభు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మీయ అన్యోన్య సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండ్ గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్. మళ్ళీ తిరిగి ఆదివారం 5 గంటలకు కలుసుకుంటాం. ఈ వాక్యం మీరు అందరు వింటున్నారు, శ్రద్ధగా వింటున్నారు. ఇంకా ఆలోచించండి. దేవుని యొక్క దీవులు, ఆశీర్వాదాలు, పరలోక సంబంధమైన ప్రతి దీవులు మీ మీద, మీ కుటుంబాల మీద సర్వ సమృద్ధిగా కుమ్మరించబడినారు.